బీసీ రిజర్వేషన్ బిల్లు సాధన కోసమని జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బిగ్ స్టెప్ తీసుకున్నారు. మహాధర్నాకి ఎమ్మెల్సీ కవిత సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 4, 5, 6 ఈ 3 రోజుల్లో కూడా 72 గంటల పాటుగా నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి కవిత చెప్పుకొచ్చారు. సో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తానన్నారు. ప్రభుత్వ అనుమతితో ధర్నా చేస్తానన్నారు కవిత. బీసీ రిజర్వేషన్ల విషయంలో త్రిముఖ వ్యూహం కనిపిస్తోంది. సో జాగృతి పోరాటంతోనే కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్ల పైన చర్చ జరిగింది. జాగృతి అన్నిటికీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు కారణం అని చెప్పి కవిత అంటున్నారు. అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. మరి దాంట్లో బీఆర్ఎస్ వస్తుందని కూడా అతను కొంత క్లారిటీ ఇస్తే బాగుండేది. అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా మొన్న మధ్య మనం చూసాం. ఎగ్జాక్ట్గా 4 రోజుల క్రితం జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఆయన. సో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పి అన్ని పార్టీలను ఆహ్వానిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, కానీ బీఆర్ఎస్ హాజరు కాలేదు. బీజేపీ అంతకుమించి కనీసం అటువైపుగా కన్నెత్తి కూడా చూడలేదు. మరి అప్పుడు వెళ్ళినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు డైరెక్ట్గా ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ అధికారటువంటి పార్టీయే ఇప్పుడు ఈ ధర్నా నిర్వహిస్తే నిజంగా యాక్సెప్ట్ చేస్తారా, దానికి వెళ్తారా చూద్దాం. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత మరిన్నిగా అసలు బీసీలకు సంబంధించి ఎవరు ఏ ఎత్తుగడతో ఉన్నారు, ఎటువంటి ఎజెండాతో ఉన్నారని మాట్లాడుకుని ప్రయత్నిద్దాం. ఒకసారి పిసార్ కవిత ఏం మాట్లాడిందో ప్లే చేయండి. మరి 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారో వాళ్ళు ఒకరోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్ లో.